ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఖమ్మం లోక్సభ సభ్యుడు రామసహాయం రఘురామరెడ్డి అన్నారు. ప్రాంతాల వారీగా కనెక్టివిటీ పెంచడంపై దృష్టి సారించాలని కోరారు. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సమావేశం గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో 2 ఉమ్మడి జిల్లాల టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు, డీజీఎంలు, ఏజీఎంలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో 4G శాచ్యురేషన్ ప్రాజెక్టు మరియు ప్రస్తుతం ఉన్న టవర్లను 4G సామాగ్రితో ఆధునీకరించడంపై విస్తృతంగా చర్చించారు. నల్గొండ, ఖమ్మం జిల్లాలలో బీఎస్ఎన్ఎల్ చేపడుతున్న తాజా అభివృద్ధి పనులు ప్రగతిపై నల్గొండ బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి వెంకటేశం సమగ్రంగా వివరించారు. సమావేశానికి హాజరైన ఖమ్మం లోక్సభ సభ్యుడు రామసహాయం రఘురామరెడ్డి మాట్లాడుతూ, అందరూ ఏ ప్రాంతాలలో ఏ రకాల సమస్యలు ఉన్నాయో అధ్యయనం చేసి తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇతర బ్రాడ్బ్యాండ్ కంపెనీలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ ఎంతో మెరుగ్గా ఉందని, అయినప్పటికీ కనెక్టివిటీలో వెనుకబడి ఉన్నామని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి సరిచేసుకోవాలని సూచించారు. సెల్-1 పేరుతో బీఎస్ఎన్ఎల్ మొబైల్ సేవలు అందించిన కాలంలో ఏ మొబైల్ నెట్వర్క్ సేవలు కూడా గ్రామాలలో అందకపోయేదని, అప్పట్లో సెల్-1 నెట్వర్క్కు అంత క్రేజ్ ఉండేదని, బీఎస్ఎన్ఎల్ మొబైల్కు సెల్-1 నాటి వైభవాన్ని తీసుకురావాలని అన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే కేంద్ర టెలికాం కమిటీలో సభ్యునిగా ఉన్న తాను ఆ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మొబైల్ మార్కెట్లో బీఎస్ఎన్ఎల్ వాటా కేవలం 8% మాత్రమే ఉందని, దీనిని ప్రైవేట్ ఆపరేటర్లకు ధీటుగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ కలిసికట్టుగా ఉండి ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ను ముందుకు తీసుకువెళ్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, నల్గొండ బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి వెంకటేశంతో పాటు టీఏసీ సభ్యులు, బీఎస్ఎన్ఎల్ అధికారులు, యూనియన్ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ మొదటి కంబైన్డ్ టీఏసీ మీటింగు అంటే నల్గొండ, ఖమ్మం జిల్లాకి సంబంధించిన మీటింగ్ అన్నమాట. టెలికాం అడ్వైజరీ కమిటీ మీటింగ్ అన్నమాట. దీంట్లో నల్గొండకు సంబంధించిన టెలికాం సిబ్బంది, ఖమ్మంకు సంబంధించిన టెలికాం సిబ్బంది, నామినేటెడ్ మెంబర్స్, ఖమ్మంలో నేను నామినేట్ చేసిన మెంబర్లు, యూనియన్కి సంబంధించిన మెంబర్లు అందరు ఉన్నారన్నమాట. అదేవిధంగా నేను సెంటర్లో కూడా టెలికాం కమిటీలో ఉన్నాను. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఆడికి రిప్రజెంట్ చేయడానికి అనేది ఫోరం ఉంది. వారిని నా దగ్గరికి ప్రాబ్లమ్స్ తీసుకొస్తే అక్కడ కూడా రిప్రజెంట్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో 100% తీసుకుంటే బీఎస్ఎన్ఎల్ సెల్-1 అనేది సెల్ కనెక్టివిటీ కేవలం 8%. దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ప్రైవేట్ ఆపరేటర్స్ జియో, ఎయిర్టెల్, టాటాని ఎలా మ్యాచ్ చేయాలి, వారితో కాంపిటీషన్ మనం ఎట్లా తీసుకెళ్లాలనేది డిస్కషన్ చేస్తున్నాం అన్నమాట. వీళ్ళు ఇప్పుడు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. మనం ఈ గవర్నమెంట్ సంస్థను ఎలా ముందుకు తీసుకుపోవాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలి, ప్రజలకు సర్వీస్ ఎలా ఇవ్వాలనేది ఇవాళ మీటింగ్కి సంబంధించిన కార్యక్రమం అన్నమాట. ఈ ఫస్ట్ టీఏసీ మీటింగు మన నల్గొండ అండ్ ఖమ్మం కలిపి ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఆనరబుల్ ఎంపీ సార్ ఇక్కడికి మన యొక్క ఇన్విటేషన్ను, అంటే బీఎస్ఎన్ఎల్లో ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, సో నేను బీఎస్ఎన్ఎల్కు మన తరపు నుంచి ఏం చేయగలం, సెంట్రల్ లెవెల్లో సార్ కమిటీలో ఉన్నారు కాబట్టి సో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని వేరే ఎంపీలు వాళ్ళు బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయినా సార్ వచ్చేసి ఇక్కడ ఉన్న మన ఇష్యూస్ ఏంటి అనేది మేము ఇప్పుడు స్థూలంగా సార్కు చెప్పడం జరుగుతుంది. సో ఇవి సారు ఢిల్లీ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో తీసుకొని బీఎస్ఎన్ఎల్ డెవలప్మెంట్కు తోడ్పడతానని ఇప్పుడే సార్ చెప్పారు, మీరు విన్నారు. అయితే బీఎస్ఎన్ఎల్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి చాలా డెవలప్మెంట్, టెక్నాలజీ వైజ్గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా, ఎక్విప్మెంట్ వైజ్గా చాలా డెవలప్మెంటు, కొత్త ఎక్విప్మెంట్ను మేము రీప్లేస్ చేసుకుంటూ సర్వీసెస్ను ఇంప్రూవ్ చేస్తున్నాము. సో కంపేర్ టు ది లాస్ట్ 2 years మేము చాలా సర్వీసెస్ చాలా ఇంప్రూవ్ జరిగినాయి ఇప్పుడు.
సో మొబైల్ సర్వీసెస్ సార్ చెప్పినట్టు సెల్1 అనేది ఇప్పుడు మనకు స్టార్టింగ్లో మన మొబైల్ సర్వీసెస్ స్టార్ట్ అయినప్పుడు దాని పేరు సెల్1 ఉన్నది. సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, ఆ వర్డ్ మీరు ఇంకా గుర్తుపెట్టుకున్నారు. మేము ఇప్పుడు ఎంతసేపు బిఎస్ఎన్ఎల్ మొబైల్ అంటున్నాము, బట్ బిఎస్ఎన్ఎల్ సెల్1 ఈజ్ ది బ్రాండ్ నేమ్ ఫర్ ద బిఎస్ఎన్ఎల్. సో ఈ కార్పొరేట్ ఆఫీసులో బిఎస్ఎన్ఎల్ కార్పొరేట్ ఆఫీస్ లెవెల్లో ఈ టవర్స్ను ఇంక్రీజ్ చేసి విలేజ్లలో రిమోట్ ఏరియాలలో మనం కవరేజ్ని ఏ విధంగా పెంచగలగేందుకు ప్లాన్లు జరుగుతున్నాయి. దాంతోపాటు ఎక్విప్మెంట్ను కూడా అప్గ్రేడ్ చేసి కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసి సర్వీసెస్ను మెరుగైన సేవలను మన కస్టమర్స్కి ఇచ్చేటందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంతోపాటు ఈ బిజినెస్ను మెయిన్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ సర్వీస్ ఓరియంటెడ్తో పాటు బిజినెస్ ఓరియంటెడ్ కూడా పనిచేస్తుంది. కాబట్టి మేము డిఫరెంట్ వెండర్స్ తోటి పార్ట్నర్షిప్ తోటి అగ్రిమెంట్ చేసుకొని సర్వీసెస్ చేసుకుంటూ, సో సార్ ఈ సందర్భంగా ఐ ప్రామిస్ యూ సార్, ఈ నల్గొండ బిఏనే కాకుండా ఈవెన్ తెలంగాణ సర్కిల్లో కూడా మనం బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్కు సాటిస్ఫాక్షన్ లెవెల్లో మనం సర్వీసెస్ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్. ఐ అష్యూర్ సార్ వీ విల్ గివ్ ది బెస్ట్ సర్వీసెస్ టు అవర్ కస్టమర్స్ అండ్ వీల్ బిఎస్ఎన్ఎల్ను పూర్వం ఉన్న వైభవాన్ని మళ్ళీ తీసుకొచ్చేసి ఒక గ్లోరీ సిచ్యువేషన్కు తీసుకొస్తామని ప్రామిస్ చేస్తున్నాను సార్. మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.